అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. తాడిపత్రిలో అనుమతి లేకుండా వైకాపా నిర్వహించతలపెట్టిన వెన్నుపోటు కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కార్యక్రమానికి వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులు నిలిపివేయడంతో అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు పెద్దారెడ్డి మధ్య గట్టి వాగ్వాదం నడిచింది. తమ నాయకుడిని అడ్డుకోవడంతో వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా పోలీసులపైకి దూసుకు వెళ్లారు. దీంతో అక్కడ తీవ్ర తోపులాట జరిగింది. పరిస్థితులు చేటి దాటిపోయే ప్రమాదం ఉండడంతో పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డిని బలవంతంగా అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి అనంతపురానికి తరలించారు. ప్రస్తుతం తాడిపత్రిలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. తాడిపత్రిలో అనుమతి లేకుండా వైకాపా నిర్వహించు తలపెట్టిన వెన్నుపోటు కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ ఫోన్ ద్వారా అందిస్తారు. రాఘవ, చెప్పండి, అక్కడ కార్యక్రమాన్ని అడ్డుకుంటా గల ప్రధాన కారణం ఏంటి? పోలీసులు పెద్దారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? రాఘవ, చెప్పండి. థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్ద అరెస్ట్ చేశారు. తాడిపత్రిలో వైసీపీ తలపెట్టిన వెన్నుపోటు 2 కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమాన్ని వెళ్లేందుకు ప్రయత్నించిన పెద్దారెడ్డిని కూడా అదుపులో తీసుకున్నారు. దీంతో పోలీసులు చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అంటే ఈ నేపథ్యంలో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు కూడా పోలీసులు పైకి దూసుకెళ్లారు. శాంతి భద్రతల దృష్ట్యా పెద్దారెడ్డిని కూడా అదుపులో తీసుకుని అనంతపురం కూడా తెలుస్తుంది. వైసీపీ అధిష్టానం పిలుపు మేరకే ఎన్నికలకు 2 కార్యక్రమాన్ని చేపడుతున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రకటించారు. అయితే అందులో భాగంగానే వైసీపీ శ్రేణులు తాడిపత్రికి రావాలని కూడా పిలుపునిచ్చారు. మరోవైపు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 2 పూర్తయిన సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నింటినీ నెరవేర్చడంతో బైక్ ర్యాలీ చేపడుతున్నట్టు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ప్రకటించారు. అంటే ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా టీడీపీ నేతలు కార్యకర్తలు మీద బైక్ కార్యక్రమానికి రావాల్సింది కూడా పిలుపునిచ్చారు. దీంతో వైసీపీ టీడీపీ ఒకసారిగా పోటీగా కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో చెప్పుకోవచ్చు. పోలీసులు అయితే శాంతి భద్రత భంగం కలిగిన వాటిల్లో ప్రమాదం ఉండడంతో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని కూడా అది పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా సమాచారం. అంటే ముందస్తుగా పోలీసులు
పట్టించుకోకుండా ఎన్నిపోటు 2000 కార్యక్రమాన్ని చేపడుతున్నతో పాటు శాంతి భద్రత భంగంగా వాటిల్ల విధంగా కూడా కార్యక్రమాలు చేపడుతున్నట్టుగానే పెద్దారెడ్డిని కూడా పోలీసులు ముందుగానే గృహ నిర్బంధం చేయాల్సిన కూడా ప్రయత్నించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేసి తీరుతానని కూడా మాజీ అల్లి పట్టుబడుతుంటూ కూడా దీంతో కేతిరెడ్డి పెద్దారెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే తాడిపత్రిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈ నేపథ్యంలో కానీ అంటే ఈ రెండు వర్గాలు కూడా ఒకే చోట చేసుకుంటే పెద్ద వివాదం కూడా తలపెట్టి కూడా ఉందని కూడా భావిస్తున్నట్టు కూడా పోలీసులు కూడా ఆ విధంగానే పెద్దారెడ్డిని అరెస్ట్ చేసి కూడా ఇప్పుడు అనంతపురం కూడా తరలించినట్టు కూడా తెలుస్తుంది సమాచారం. లక్ష్మీనాగు. థ్యాంక్ యూ రాఘవ. అనుకుంటే Go, 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 go,